మానవ జీవితంలో అంటే మన జీవితాలలో దైవం మొదటగా రాడు. దైవం చాలా ఆలస్యంగా వస్తాడు మన జీవితంలో. ఏ స్థానంలో వస్తాడు దైవం? 4వ స్థానంలో వస్తాడు. ఎలా? తల్లి, తండ్రి, గురువు, దైవము. ఈ క్రమంలో మన జీవితాల్లో ఈ వ్యక్తులు ప్రవేశిస్తారు, ఈ శక్తులు ప్రవేశిస్తాయి. ఈ ఉనికి అనేది మనకు తెలిసేది ఆ క్రమంలో తెలుస్తుందన్నమాట. తల్లి జన్మనిచ్చిన తల్లి చెప్తుంది తండ్రి ఎవరో. తల్లి చెప్తే గాని మనకు తండ్రి ఎవరో తెలియదు. తల్లిదండ్రులు కలిపి సరి అయినటువంటి గురువును ఎంపిక చేసి మన జీవితంలోకి గురువును తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అయితే పాఠాలు చెప్పే ప్రతి ఉపాధ్యాయుడు గురువు కాలేడు. గురువు అంటే అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి వాడు. మామూలు పాఠాలు కాకుండా జీవిత పాఠాలు నేర్పేటువంటి వాడు. సత్యాన్ని దర్శింపజేసేవాడు గురువు అని అర్థం. గురువు మనకి దైవాన్ని, దైవం యొక్క ఉనికిని పరిచయం చేస్తాడు. అందుకే మనకు కబీర్ అనే మహాశయుడు చెప్తాడు, గురువు మరియు దేవుడు ఇద్దరు పక్క నిలబడితే నేను గురువు గారికి నమస్కరిస్తాను. ఎందుకంటే గురువు గారే నాకు దైవాన్ని పరిచయం చేశారు. తల్లి, తండ్రి తర్వాత అద్భుతమైనటువంటి స్థానం గురువుది. అయితే వెతికి పట్టుకోవాల్సి వస్తుంది సరి అయినటువంటి గురువును. ఆ సరి అయినటువంటి గురువే సద్గురువు. ఏ వేషంలోనైనా ఉండొచ్చు. మీకు దైవ దర్శనం అయితే ప్యాంటు షర్ట్లో ఉన్నా మీరు గురువే, లేదా మీరు ధోతి కట్టుకున్నా, చీరలో ఉన్న వేషం ఏదైనా, భాష ఏదైనా, మీకు సత్యం యొక్క దర్శనం కలిగితే, సత్య దర్శనం, భగవద్ దర్శనం కనుక కలిగినట్టయితే మీరు గురువు యొక్క స్థానంలోకి వెళ్ళిపోతారు. దానికి కులము, మతము, భాష, వేషం ఇవేమీ అక్కర్లేదు.